ఫ్రెండ్స్, రియల్మీ 14 Pro ప్లస్, రియల్మీ 14 Pro 14 Pro ప్లస్ జనవరి 16వ తారీఖు రియల్మీ లాంచ్ చేస్తుంది. ప్రైజెస్ మీకు 13 Pro ప్లస్ అదే రేంజ్ లో అయితే ఉండొచ్చు. ఇది నాకు తెలిసి ప్రైస్ అరౌండ్ 30,000 రూపాయల దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈసారి బేస్ మోడల్ 128GB తో వస్తుంది. లాస్ట్ టైం మనకి 256GB తో వచ్చింది. అండ్ దీంతో పాటు 14 Pro కూడా వస్తుంది. ప్రెజెంట్ అయితే నేను ఓన్లీ 14 Pro ప్లస్ గురించి మాట్లాడతాను. అండ్ దీని అన్బాక్సింగ్ చేద్దాం ఫస్ట్, తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. దీని బాక్స్ లోపల మనకి ఫస్ట్ సిమ్ ఎజెక్టర్ పిన్ కనిపిస్తుంది, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అండ్ యూవీ స్టిక్కర్స్ కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ కేస్ ఇస్తున్నారు. కేస్ ఇది మీకు నార్మల్ సాలిడ్ కేసు, క్లియర్ కేస్ అయితే కాదు. నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంది, అండ్ 80W చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ టైప్ సి కేబుల్. ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. నెక్స్ట్ రియల్మీ 14 Pro ప్లస్ స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఒకసారి చెక్ చేయండి. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.83 ఇంచ్ డిస్ప్లే, 1.5K AMOLED డిస్ప్లే, అండ్ దీనిలో మీకు స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. బేస్ మోడల్ 8GB RAM 128GB తో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాస్ ఉన్నాయి, 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 80W సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది కంప్లీట్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్. అండ్ లాస్ట్ జనరేషన్ ఏదైతే రియల్మీ 13 Pro ప్లస్ ఉందో దాంతో కంపేర్ చేస్తే రియల్మీ 14 Pro ప్లస్ లో ఏమేమి చేంజెస్ చేశారు దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ చేంజ్ వచ్చేసరికి డిస్ప్లే సైజ్ మీకు పెరిగిపోయింది. డిస్ప్లే ఇది మీకు ఇప్పుడు 6.83 ఇంచ్ డిస్ప్లే, చాలా బాగుంది. డిస్ప్లే సైజ్ పెద్దగా ఉంటుంది, వెడల్పు ఎక్కువ ఉంది. లాస్ట్ టైం డిస్ప్లే సైజ్ 6.7 ఇంచ్ ఉండేది, ఇప్పుడు 6.83 చేశారు. అండ్ ఇప్పుడు క్వాడ్ కర్వ్ తో తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఫోన్స్ అన్ని 2025 లో మీరు క్వాడ్ కర్వ్ ఎక్కువ చూస్తున్నారు. ఇప్పుడు దీనిలో కూడా మీకు క్వాడ్ కర్వ్ డిస్ప్లే. దాంతో పాటు ఇంకొక మెయిన్ చేంజ్ డిస్ప్లేలో, లాస్ట్ టైం మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లే కదా, ఇప్పుడు 1.5K AMOLED డిస్ప్లే. డిస్ప్లే పరంగా అయితే మాత్రం చాలా వరకు అప్గ్రేడ్స్ మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ లాస్ట్ టైం 5200 mAh బ్యాటరీ ఉండేది, ఇప్పుడు 6000 mAh బ్యాటరీకి పెంచారు. సేమ్ ఛార్జింగ్ స్పీడ్, 80W ఛార్జింగ్ స్పీడ్ ఉంటుంది. అండ్ ప్రాసెసర్ కూడా చేంజ్ అయింది. లాస్ట్ టైం 7S Gen 2, ఇప్పుడు 7S Gen 3 ప్రాసెసర్ తో అయితే వస్తుంది. అండ్ వాటర్ రెసిస్టెంట్ కూడా యాడ్ అయింది. లాస్ట్ టైం మనకి అసలు వాటర్ రెసిస్టెంట్ అయితే లేదు, ఇప్పుడు ఇది మీకు IP69 రేటింగ్ తో వస్తుంది. సో కంప్లీట్ డీప్ వాటర్ లో సర్వే అవ్వగలదు. దీనిలో ఇంకొక స్పెషల్ కూడా ఉంది, డిజైన్ లో ఉంటుంది. డిజైన్ పార్ట్ వచ్చినప్పుడు మాట్లాడదా. వాటర్ రెసిస్టెంట్ కి దీనికి సంబంధం కూడా ఉంటుంది. అండ్ వాటర్ రెసిస్టెంట్ దీనికి ఇంకో మేజర్ హైలైట్. నెక్స్ట్ కెమెరా సెన్సార్స్ కూడా చేంజ్ అయ్యాయి. లాస్ట్ టైం LYD సెన్సార్స్ ఉండే, ఇప్పుడు IMX సెన్సార్స్ కి అయితే వచ్చారు. సెటప్ మాత్రం సేమ్, కెమెరా సెటప్ లో ఏం చేంజ్ అయితే లేదు. ఇవి చేంజెస్ 13 Pro ప్లస్ తో కంపేర్ చేస్తే 14 Pro ప్లస్ లో. నెక్స్ట్ ఇంకా మనం ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ డిజైన్ దీనికి మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈసారి డిజైన్ చూడడానికి బాగుంటుంది. ఫోన్ లెదర్ ఫినిష్ లో కూడా వస్తుంది, గ్రే కలర్ ఒకటి ఉంటుంది, లెదర్ ఫినిష్ లో వస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి పర్పుల్ కలర్ లో ఉంటుంది, అది గ్లాస్ బ్యాక్ తో వస్తుంది. ఇది వచ్చేసరికి పెరల్ వైట్. ఓషన్ పై నుంచి చూస్తే మీకు ఒక షేప్ కనిపిస్తుంటది వాటర్ లో, దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని డిజైన్ అయితే చేశారు. అండ్ డిజైన్ లో ఒక స్పెషల్ కూడా ఉంటుంది, కలర్ చేంజ్ అవుతుంది. నార్మల్ గా ఇప్పటి వరకు మనం కలర్ చేంజ్ ఎలా చూసాం, ఎండలో తీసుకెళ్తే కలర్ చేంజ్ అయ్యేది. ఇది డిఫరెంట్. ఇది 16 degrees సెంటిగ్రేడ్ బిలో వెళ్ళారనుకోండి మీరు. మనం జనరల్ గా మన ఏరియాస్ లో అయితే 16 degrees సెంటిగ్రేడ్ మనం చూడం. నార్త్ లో వస్తే ఒక్కోసారి 16 degrees సెంటిగ్రేడ్, లేకపోతే వేరే ఏరియాలో మీరు ఉన్నారు, మీ ఏరియా 16 degrees సెంటిగ్రేడ్ దాని బిలో ఉంది అనుకోండి, ఆటోమేటిక్ ఫోన్ కలర్ అయితే చేంజ్ అయిపోతుంది, బ్లూ కలర్ లోకి అయితే వస్తుంది. ఇప్పుడు మనం చెక్ చేయాలంటే ఖచ్చితంగా దీన్ని కొద్దిగా ఐస్ వాటర్ లో ఐస్ కింద పెడితే గానీ ఈ కలర్ అయితే చేంజ్ అవ్వదు. కలర్ చేంజ్ అయితే మీకు ఎలా ఉంటుందో చూడొచ్చు. ఇప్పుడు వాటర్ రెసిస్టెంట్ ఉంది కాబట్టి, ఇది IP69 కూడా రేటింగ్ ఉంది కాబట్టి చలి వాటర్ లో కూడా పెట్టచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఇది మనకి ఇప్పుడు మన ఏరియాలో మాత్రం ఇది ప్రాక్టికల్ గా అయితే పాసిబుల్ అయితే కాదు. కాకపోతే ఇది ఫస్ట్ ఫోన్ కోల్డ్ సెన్సిటివ్ కలర్ చేంజింగ్ టెక్నాలజీతో వస్తున్న ఫోన్, కొద్దిగా డిఫరెంట్ గా అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే దీనిలో మీకు ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇది గ్లాస్, సైడ్ వచ్చేసరికి ప్లాస్టిక్. అండ్ ఓవరాల్ వెయిట్ వచ్చేసరికి ఫోన్ ది 194 grams ఉంటుంది. థిక్నెస్ వచ్చేసరికి 7.99 mm తిన్ ఉంటుంది, చాలా తిన్ ఉంది ఫోన్ అయితే. అంతేకాదు ఈ ఫోన్ మీకు మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా పొందింది. సో కింద పడినప్పుడు కొద్దిగా షాక్స్ కూడా సర్వే అవ్వగలదు. నెక్స్ట్ మేజర్ హైలైట్ ఈ ఫోన్ కి ఏదైనా ఉందంటే కెమెరా అని చెప్పొచ్చు. కెమెరా వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేసి తీసుకొస్తూ ఉంటారు. అండ్ డిజైన్ నెంబర్ సిరీస్ దీనికి ప్రత్యేకంగా వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు కెమెరాస్ విషయానికి వస్తే మాత్రం కెమెరా సెన్సార్ చేంజ్ అయ్యాయి. లాస్ట్ టైం LYD ఉండే, ఇప్పుడు IMX కి వచ్చారు. అండ్ కెమెరాస్ మాత్రం మీకు మెయిన్ కెమెరాస్ ఏదైతే మెయిన్ 50 మెగాపిక్సెల్ కెమెరా అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, ఇవి చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. మెయిన్ ఫోటోస్ చూడొచ్చు, 1x లో తీసినవి ఇవి చాలా బాగా వస్తున్నాయి. డీటెయిల్స్ చూడొచ్చు, జూమ్ చేసి చూస్తే మీకు డీటెయిల్స్ సూపర్ గా వస్తున్నాయి. ఈవెన్ లో లైట్ లో కూడా మీకు 1x లో ఫోటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఇంకొకటి 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, దీనిలో కూడా మనకి OIS అయితే ఉంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. 3x లో పోర్ట్రేట్స్ కూడా సూపర్ వస్తున్నాయి. ఎడ్జ్ డిటెక్షన్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, ఈవెన్ డీటెయిల్స్ అయితే సూపర్ వస్తున్నాయి. ఈవెన్ లో లైట్ లో కూడా చూడొచ్చు, చూడడానికి అయితే బాగున్నాయి. నాకు మెయిన్ కెమెరా అండ్ టెలిఫోటో లెన్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. అండ్ మధ్యలో దీనిలో అంటే ఇవి ఫోకల్ లెంత్ విషయానికి వస్తే మెయిన్ వచ్చేసరికి మీకు 24 mm ఫోకల్ లెంత్ ఉంటుంది. అండ్ 3x వచ్చేసరికి 81 mm ఫోకల్ లెంత్ అనమాట. కొద్దిగా దూరం నుంచి తీయాలి మీరు, అప్పుడే మీకు ఈ షార్ట్స్ వస్తాయి. అండ్ మధ్యలో ఒకటి ఉంటుంది 2x వచ్చేసరికి
48mm ఫోకల్ లెంత్. ఇది నార్మల్ గా ఎక్కువ యూస్ చేస్తుంటారు. కాకపోతే దీనిలో టెలిఫోటో లెన్స్ అయితే మీకు వాడుకలోకి అయితే రావు. అండ్ ఇది ఇన్ సెన్సర్ జూమ్ యూస్ చేస్తుంది. మెయిన్ కెమెరానే జూమ్ చేసి తీయాలి మనం. కాకపోతే 2x లో తీసిన మీకు పోర్ట్రేట్ షాట్స్ అయితే మాత్రం డీటెయిల్స్ అయితే లేవు. ఇంకా వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్ కెమెరాస్ గురించి కొన్ని సంవత్సరాలు నేను చెప్తూనే ఉన్నాను. కొద్ది లైట్ ఉంటే ఓకే, లో లైట్ కి వెళ్తే మాత్రం నాయిస్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ విషయానికి వస్తే సేమ్ లాస్ట్ టైం మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా అవుతుంది, అలాంటి పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ కెమెరాలో ఇంకొక స్పెషల్ ఉంటుంది, బ్యాక్ సైడ్ మీకు మ్యాజిక్ గ్లో ట్రిపుల్ ఫ్లాష్ అని చెప్పి ఒక యాడ్ చేశారు. 3 ఫ్లాష్లు అయితే వస్తాయి మీకు. మీరు ఫంక్షన్స్ లో ఇట్లాంటి చోట్ల మీకు కలర్ఫుల్ లైట్లు అయితే వస్తుంటాయి. మీరు అట్లానే ఫోటో తీసారనుకోండి, అందరూ బ్లూ కలర్ వస్తే బ్లూ కలర్ లో కనిపిస్తారు, రెడ్ కలర్ వస్తే రెడ్ కలర్ లో కనిపిస్తుంటారు. అట్లాంటి సిచ్యువేషన్ లో మీరు ఈ ట్రిపుల్ ఫ్లాష్ యూస్ చేశారనుకోండి, ఆ లైటింగ్ కండిషన్ తగ్గట్టు నేచురల్ స్కిన్ టోన్ వచ్చినట్లయితే చూస్తుంది. ఇంకా వీడియో విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ బ్యాక్ మీరు 4K 30 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయాలంటే మాత్రం 1080p లో రికార్డ్ చేయొచ్చు. 1080p లో మీరు బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా యూస్ చేసి బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో వచ్చేసరికి 1080p 240 FPS లో రికార్డ్ చేయొచ్చు. రాకీ గార్డ్ చూడొచ్చు, స్లో మోషన్ ఎదరగొడుతుంది ఇక్కడ. అండ్ కెమెరాలో అల్ట్రా క్లియర్ క్లారిటీ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే దీనిలో టెలిఫోటో లెన్స్ ఉన్నాయి, 3x వరకే టెలిఫోటో. మీరు 30x వరకు 60x వరకు జూమ్ చేస్తే కొద్దిగా డీటెయిల్స్ ఉంటాయి. సహాయంతో కొద్దిగా ఎన్హాన్స్ చేసి మీకు ఫోటోస్ అయితే 60x వరకు బాగా చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు వాటర్ రెసిస్టెంట్ ఉంది కాబట్టి కెమెరాలో మీరు ఏదైతే రియల్మీ GT7 Pro లో చూసారో ఫీచర్, ఆ ఫీచర్ దీనిలో అయితే ఉంది. అండర్ వాటర్ మోడ్. జస్ట్ వాటర్ లోకి వెళ్ళారు, స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళారు, దానిలో ఏమైనా ఫోటోస్ వీడియోస్ రికార్డ్ చేయాలనుకుంటే కెమెరాలో మోర్ లోకి వెళ్తే మీకు అండర్ వాటర్ మోడ్ అయితే ఉంటుంది. సో దీనిలోకి ఎంటర్ అయ్యారు అనుకోండి, పవర్ అప్ బటన్ ప్రెస్ చేస్తే ఫోటో తీస్తుంది, పవర్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. అసలు ఈ మోడ్ లోంచి బయటికి రావాలంటే పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి హోల్డ్ చేసి పట్టుకున్నారు అనుకోండి, మోడ్ లో నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. అండ్ వాటర్ కూడా ఎజెక్ట్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనకి ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 2 సక్సెసర్ స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది, మీకు ఒక 10% డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు దానికి దీనికి. అండ్ ఇంకా మీరు గేమింగ్ విషయానికి వస్తే మాత్రం BGMI అన్ని గ్రాఫిక్స్ హ్యాండిల్ చేస్తుంది. లైక్ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్, HDR ఎక్స్ట్రీమ్, అల్ట్రా HD అన్ని గ్రాఫిక్స్ హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే 60 FPS వరకే వస్తుంది. అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ కూడా 60 FPS లో హ్యాండిల్ చేస్తుంది. గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు, మరి ఓవర్ గా మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు నార్మల్ గా క్యాజువల్ గేమ్ అయితే ఆడుకోవచ్చు, మరి హెవీ గేమ్ అయితే మాత్రం మీరు సాటిస్ఫై అవ్వరు. అండ్ ఇంకొకటి కూలింగ్ సిస్టమ్ విషయానికి వస్తే మీకు 6000 mm² వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే యూస్ చేశారు. ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్ విషయానికి వస్తే మీకు మొత్తం 3 మోడల్స్ లో వస్తుంది. 8GB RAM 128GB, 8GB RAM 256GB, 12GB RAM 256GB. ర్యామ్ LPDDR4X ర్యామ్ తో వస్తుంది. స్టోరేజ్ UFS 3.1 తో వస్తుంది. అండ్ దీనిలో మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. డ్యూయల్ సిమ్ అంతే, 2 సిమ్ కార్డులు అయితే మీరు పెట్టుకోవచ్చు. ఈ ప్రాసెసర్ అయితే మీకు 5G సపోర్ట్ చేస్తుంది, 9 5G బ్యాండ్స్ కి సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే ఇది బాగుంది, ఎందుకంటే నాకు సైజ్ బాగా నచ్చింది, వెడల్పు ఎక్కువ ఉంది. మీరు కంటెంట్ ఎక్కువ చూసాలైతే మాత్రం నచ్చుతుంది. అండ్ బెజల్స్ కూడా తక్కువ ఉన్నాయి. డిస్ప్లే చూడడానికి అయితే బాగా అనిపించింది. కాకపోతే డాల్బీ విజన్ అయితే లేదు. దీనిలో మీకు HDR10+ సపోర్ట్ కూడా ఏం చెప్పట్లేదు. యూట్యూబ్ లో అయితే మాత్రం HDR అయితే వీడియోస్ అయితే ప్లే అవుతున్నాయి. L1 సపోర్ట్ అయితే ఉంది. అమెజాన్ ప్రైమ్ మీరు HD క్వాలిటీలో అయితే చూడొచ్చు. అండ్ డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ 1500 nits ఉంది. సన్లైట్ లో కూడా బాగానే కనిపిస్తుంది డిస్ప్లే అయితే ఫస్ట్ ఇంప్రెషన్. సౌండ్ విషయానికి వస్తే మాత్రం స్టీరియో స్పీకర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే వీళ్ళ రియాలిటీ ఆడియో, హోలో ఆడియో ఇవి అయితే ఉన్నాయి. 3.5 జాక్ కూడా లేదు. దీనిలో బ్యాటరీ కూడా హైలైట్ అని చెప్పొచ్చు. ఇది 6000 mAh బ్యాటరీకి వెళ్ళిపోయింది. బ్యాటరీ కెపాసిటీ పెంచారు. ఫోన్ మొత్తం చాలా స్లిమ్ అయితే ఉంది. ఇది బాగా నచ్చింది నాకు. 6000 mAh బ్యాటరీ ఉన్న ఫోన్ లాగా మీకు అనిపించింది. అండ్ ఇది సిలికాన్ కార్బన్ బ్యాటరీ కూడా కాదు, కానీ చాలా స్లిమ్ అనిపిస్తుంది ఫోన్. 7.99 mm అయితే ఉంది. అండ్ ఈ ఫోన్ బ్యాటరీ 6000 mAh బ్యాటరీ, 80 watt ఫాస్ట్ చార్జర్. దీన్ని యూస్ చేసి మీరు 20 minutes లో 50% చార్జ్ చేయొచ్చు, 57 minutes లో ఫుల్ చార్జ్ చేయొచ్చు. అంటే గంటలోపు మీరు ఫోన్ ఫుల్ చార్జ్ చేయొచ్చు. అండ్ ఈజీగా ఫుల్ డే అయితే యూస్ చేయొచ్చు. కొంతమందికి అయితే 1.5 day కూడా బ్యాటరీ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫోన్ నుంచి. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీకు Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. Realme UI 6.0 మీద రన్ అవుతుంది. అండ్ ఇది కస్టమ్ ఇవే కాబట్టి మీకు అన్నీ ఉంటాయి. లైక్ యాప్ లాక్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు, యాప్ సైడ్ చేసుకోవచ్చు. డైలర్ కూడా ఇది మీకు ఫస్ట్ గూగుల్ డైలర్తో వస్తుంది. ఒకవేళ మీరు అవతల వాళ్ళ కాల్ రికార్డ్ చేసి వినిపించకూడదు అనుకుంటే ప్లే స్టోర్కి వెళ్ళి డైలర్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని రీప్లేస్ చేసుకోండి గూగుల్ డైలర్తో. దీనిలో మీకు కొన్ని ప్రీ ఇన్స్టాల్ యాప్స్ కూడా వస్తాయి, మీకు అవసరం లేని అన్ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ దీనిలో మీకు హాట్ యాప్స్, హాట్ గేమ్స్ అని ఉంటాయి, ఫస్ట్ వాటిని డిజబుల్ చేసుకోండి. అండ్ బ్రౌజర్ నుంచి కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తుంటాయి. బ్రౌజర్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని యాప్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళి దాని నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. కొద్దిగా బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సెన్సార్స్ కూడా మీకు అన్ని ఉన్నాయి, ఏమీ స్కిప్ చేయలేదు. జైరో బాగానే పనిచేస్తుంది, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇది కూడా మీకు బాగానే వర్క్ అవుతుంది. దీనిలో మీకు NFC IR బ్లాస్టర్ లేదు, Wi-Fi 6 Bluetooth 5.4 మీద రన్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ Realme 13 Pro Plus తో కంపేర్ చేస్తే నాకు డిస్ప్లే బాగా నచ్చింది. క్వాడ్ కవర్ తో వచ్చేసింది, సైజ్ పెరిగింది. అండ్ బ్యాటరీ కెపాసిటీ కూడా పెరిగింది, 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇంకొకటి వాటర్ రెసిస్టెంట్ IP69 రేటింగ్ తో వస్తుంది ఈసారి. అండ్ కెమెరాస్ కూడా
నాకు బాగా నచ్చినాయి. మెయిన్ కెమెరా అండ్ టెలిఫోటో 3x ఉన్నాయి కదా, అవి చాలా బాగా అనిపించినాయి. ప్రాసెసర్ కూడా చేంజ్ చేస్తారు, జనరేషన్ మారింది కాబట్టి ప్రాసెసర్ కూడా మారుతుంది. అండ్ ఫైనల్లీ కలర్ చేంజింగ్ టెక్నాలజీ, సో ఇది కూడా కొద్దిగా డిఫరెంట్ గా అయితే అనిపించింది. ఇవి మెయిన్ చేంజెస్ 13 Pro Plus కి 14 Pro Plus కి. ఈసారి ఒక మోడల్ కూడా తక్కువ 256 GB కాకుండా 128 GB కూడా వస్తుంది. మేబీ తక్కువ రేట్లో దాన్ని తీసుకొని రావచ్చు. మీకు ఎలా అనిపించింది Realme 14 Pro Plus? మేబీ కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.